క్రానిక్ ప్రోస్టటైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటే ఎవరిలో అయితే ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో లేకపోతే బీర్జాలలో అంటే టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటుందో ప్రోస్టేట్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని క్రానిక్ ప్రోస్టటైటిస్ అంటారు. లేదా బీర్జాలలో టెస్టిస్లో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ అంటారు. సో ఇటువంటి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్తో బాధపడే పేషెంట్స్ చాలామంది ఎదుర్కొనే ఒక కామన్ సమస్య ఏమిటి అనంటే వాళ్ళకి ఈ టెస్టిస్లో కానీ లేకపోతే ప్రోస్టేట్లో కానీ విపరీతమైన పెయిన్ వచ్చేసి చాలా డిస్కంఫర్ట్ అండ్ ఈ పెయిన్తో ఇబ్బంది పడుతూ ఉంటారు. అయితే ఈ సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేకపోతే బీర్జాలలో ఇన్ఫెక్షన్ కానీ రావడానికి గల ముఖ్య కారణాలు ఏమిటి అండ్ వాటికి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో కన్సల్టేషన్కి అందుబాటులో ఉంటాను. సో ఎవరైనా సరే సెక్షువల్గా ఏదైనా సమస్యలతో బాధపడుతుంటే, ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే సెక్షువల్ ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా మీరు కనుక నన్ను వైజాగ్లో కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే నేను ప్రతి శనివారము ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల దాకా వైజాగ్లో కలెక్టరేట్ జంక్షన్ దగ్గర ఉన్న హాస్పిటల్లో ఉంటాను. డైరెక్ట్గా వచ్చి నన్ను కన్సల్ట్ అవ్వచ్చు అపాయింట్మెంట్ తీసుకొని. ఎవరిలో అయితే సెక్షువల్గా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో ఒకళ్ళ కన్నా ఎక్కువ మంది సెక్షువల్ పార్ట్నర్స్తో ప్రొటెక్షన్ లేకుండా సెక్స్లో కలుస్తారో అటువంటి మగవాళ్ళలో ఈ క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ లేదా క్రానిక్ ప్రోస్టైటిస్ అంటే ప్రోస్టేట్ ఇన్ఫెక్షన్ కానివ్వండి లేదా బీర్జాల ఇన్ఫెక్షన్స్ కానీ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు కొంతమందిలో డయాబెటీస్ అంటే షుగర్ ప్రాబ్లం ఉండి ఈ షుగర్ కంట్రోల్లో లేకపోవటం వల్ల వాళ్ళకి యూరిన్ అనేది కంప్లీట్గా ఎంటీ అవ్వదన్నమాట. బ్లాడర్లో వచ్చే యూరిన్ అనేది కంప్లీట్గా ఎంటీ అవ్వక పాస్ పోసుకోవడానికి గట్టిగా మొక్కాల్సి వచ్చింది. అటువంటి వాళ్ళలో కూడా ఈ క్రానిక్ ప్రోస్టైటిస్ లేదా క్రానిక్ ఎపిడైడిమో ఆర్కైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ రావడానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. అండ్ కొంతమందిలో ఈ ఇన్ఫెక్షన్స్తో పాటు కొన్నిసార్లు కొన్ని రకాలైన ట్యాబ్లెట్లు వాడటం వల్ల కూడా ఈ ప్రోస్టేట్ దగ్గర పెయిన్ లాంటిది రావడానికి కొన్ని అవకాశాలు ఉంటాయి. అయితే ఎక్కువ మందిలో ఈ ప్రోస్టేట్లో కానివ్వండి లేకపోతే ఈ ఎపిడైడిమిస్ అంటే టెస్టిస్లో కానీ ఇన్ఫెక్షన్ ఉండటానికి ఎక్కువ శాతం కారణం అయితే మటుకి సెక్షువల్ ఇన్ఫెక్షన్స్, ప్రొటెక్షన్ లేకుండా మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్తో సెక్స్లో కలవటము అండ్ డయాబెటీస్ అంటే షుగరే ఎక్కువ మందిలో మెయిన్ రీజన్. అండ్ కొంతమందిలో ఈ స్మోకింగ్ అలవాటు ఉన్నా కూడా ఈ ప్రాబ్లం వస్తుంది. అండ్ టెస్టిస్లో అయితే కొన్నిసార్లు వారికోస్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ టెస్టిస్లో పెయిన్ అనేది వస్తుంది.